గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శ్యామ్ ప్రసాద్ గారు, ప్రస్తుతం అంటే ఎలాంటి సందర్భాలు ఇలాంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది? ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి ఉందంటే కనుక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూనే ఉంది, బట్ క్రాష్ అయిన సందర్భం అంటే ఎక్కడ జరిగి ఉండొచ్చు, లోపం ఎక్కడ తలెత్తే అవకాశం ఉంది అనుకోవాలండి? ఇది మన దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి అవుతుంది, కాబోయింది, లేదా ఆల్రెడీ అయిన దాంట్లో నిస్సందేహం, నో డౌట్ అన్నమాట. కానీ ప్రతి విమానం టేక్ ఆఫ్ ముందు చాలా సిరీస్ ఆఫ్ టెస్ట్లు జరుగుతాయి. చాలా దిట్టంగా చెకింగ్ జరుగుతుంది అనమాట. ప్రతి అంశంలో కూడా ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసబిలిటీ స్టేట్ నుంచి, ఎయిర్ క్రాఫ్ట్ ఫిట్నెస్ స్టేట్ నుంచి, ఫ్యూల్ గురించి కానీ, వీల్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి సుస్పష్టంగా చెకింగ్ జరుగుతుంది. అలా జరుగుతుండేనే మనం ఈ రోజు ప్రపంచంలో ఒక వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ సివిల్ ఏవియేషన్ గా ఉన్నాం. కానీ ఇటువంటి దుర్ఘటనలు ఎందుకంటే మనకు తెలుస్తుంది, ఇవి కూడా దేర్ ఆర్ సంథింగ్స్ విచ్ బియాండ్ అవర్ కంట్రోల్. మానవుకి కంట్రోల్ కి బయట ఉండే విషయాలు చాలా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటి? బర్డ్ హీట్. బర్డ్ హీట్ ఎలా ఉంటుందంటే చూడడానికి పచ్చి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది ఇంజన్ లో దూరిన తర్వాత ఒక ఇంజన్ ఫెయిల్ చేసేసినప్పుడు విమానం ముఖ్యంగా టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు చాలా వీక్ గా ఉంటుంది. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఆ జస్ట్ 2-3 మినిట్స్ చాలా క్రూషియల్ గా ఉంటుంది విమానానికి. ఎందుకంటే అంత బరువును లేపి భూమ్యాకర్షణ శక్తికి సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఎందుకంటే కనుక ఇక్కడ DGCA నెంబర్స్ ని ఇచ్చింది, కాంటాక్ట్ నెంబర్స్ ని. ఎవరైనా కనుక ఇబ్బందికరంగా వాతావరణం ఉంటే కనుక నెంబర్స్ ని ఇమ్మడ్డు కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ట్వీట్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ట్వీట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ట్వీట్ చేసింది, కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చింది, హెల్ప్ లైన్ నెంబర్స్ ని. మరి కాసేపట్లో నేను ఆ నెంబర్స్ ని మీకు చదివినిపించే ప్రయత్నం చేశాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.